ప్రత్యక్షతలోంచి మమ్మల్ని దర్శించండి. కేవలం ఈ పరిచర్య అంతటికి నీకే మహిమ కలిగినట్లు సహాయం చేయండి. అనుగ్రహించమని వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకో, వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభా, సకల పరిశుద్ధులు నీ దాసులు ఆయా స్థలాల్లో మీ చిత్తంలో మీ ఏర్పాట్లో నీ మందిరంలో నివసించి నిన్ను స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. అటువంటి ధన్యత మాకు అనుగ్రహించారు. ఇది కేవలం నీ కుమారుడైన యేసుక్రీస్తునందు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అన్ని విషయాలు సహాయం చేయమని నేను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 నీ దాసుడి పక్షాన్ని నెరవేర్చమని, కేవలం నీ సత్యం నిమిత్తమే బలపరచమని, సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ పాత్రలోంది త్రాగవలెను. మరి ఇది పరీక్షా సమయం. ప్రభు యొక్క శరీరం దగ్గరికి, ప్రభు యొక్క రక్తం దగ్గరికి వచ్చినప్పుడు మనకు పరీక్ష చేసుకునే సమయం ఇది. అలాగు చేసి పరీక్ష చేసుకుని ఆ రొట్టెని తిని ఆ పాత్రలోంది త్రాగాలి. ప్రతి ఆదివారం కూడా ప్రభు సన్నిధిలోకి వస్తున్నాం, వెళ్తున్నాం. మనకు పరీక్షా సమయంలో మనం పరీక్ష చేసుకోవాలి. దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి మనం ఏది చేయకూడదు. ఎందుకంటే ఆచారాలు, అలవాట్లు ఇవన్నీ లోకం. ఇది దయచేసి దేవుని వాక్యానికి అనుసరించి మనం చేయాలి. సంవత్సర బంతులు, సంవత్సరేకాలు, లేకపోతే రకరకాలైన తారులు, ఇవన్నీ లోకం. ఇది లోకాన్ని మనం అనుసరించకూడదు. ఎందుకంటే దేవుడు తన మందిరంలో నివసించే యోగ్యత మనకి ఇచ్చాడు. ఈ యొక్క లోకమైన ఆచారాలు మనం ఆచరించకూడదు. ప్రభువునందు మనం ఏం చేయబడ్డామంటే వెలుగులో ఉన్నవాడు చీకటి క్రియలు అసలు పాలు పొందడు. అందుకే చూడండి, ఇర్మియా గ్రంథం, లోకాచారాలకు దూరంగా ఉండండి, వాక్యానికి దగ్గరగా ఉండండి. నేను సేవ చేయాలన్న వాక్యమే ఆధారం, విశ్వాసులైన మీరైనా వాక్యమే ఆధారం, బాధ్యత గల సహోదరులైన వాక్యమే ఆధారం. వాక్యానికి విరోధంగా చేస్తే అది లోకం. చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము. రకరకాల లోకంలో కలిసిపోకూడదు, అందుకే పరీక్షా సమయం ఇది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము చదవండి, 2వ వచనం. యెహోవా సెలవిచ్చిందేమో, అన్యజనముల ఆచారములు అభ్యసింపకడే, ఆకాశము దగ్గుపడి సింహం జనములు అయితే మీరు వాటికి జనముల ఆచారములు వ్యర్థములంట. వ్యర్థమైన వాటిని అన్యజనులు చేసినప్పుడు మనం చేయకూడదు. అర్థమైందండి? సంవత్సర సంవత్సరేకాలు ఈ రకరకాలు ఉన్నాయి. వీటిని పడితే అటుకు వెళ్ళిపోయి, ఇందాక ఒక మాట చదువు, కీర్తన 93, ఆయన మందిరానికి అనుకూలమైనది ఏంటి? పరిశుద్ధత కోల్పోతాం. పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేక పరలోకానికి వెళ్ళావు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, దేవుడు చేసేది. చూడండి, యేసు ప్రభువు వారు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము చూడండి, ఇక్కడ ఒక మాట ఉంటుంది. 6వ అధ్యాయము చదవండి, ఇక్కడ 7వ వచనం చదవండి. యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పారు, మీరు వారి వలె ఉండకూడదు, వాక్యాన్ని అనుసరించేవారు. సేవకుడైనా, ఒక విశ్వాసుడైనా
చెప్పాడండి? చెప్పలే. చూసారండి, ఎలీషాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు. చదవండి. ఉమ్, 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 ఉమ్. అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలవగా, ఈ శిష్యుడు ఎక్కడ ఉండాలంటే యజమాని దగ్గర ఉండాలి, కానీ బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళడం వల్ల ఏం చేశాడండి? అబద్ధం ఆడాడు, గురువుని మోసం చేశాడు, వెండి వస్త్రాలు తెచ్చుకున్నాడు. అవునా కదా? ఎక్కడ ఉండాలి ఆ వ్యక్తి? ప్రవక్త దగ్గర ఉండాలి. ఆ ప్రవక్త ఎక్కడ ఉన్నాడు చూడండి, ఆ పక్కన ఉంటుంది ఒక మాట ఉంటుంది చూడండి, ఆ పక్కనే 5వ అధ్యాయము 16వ వచనం. ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఎలీషా ఎక్కడ నిలబడ్డాడండి? దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. దేవుని సన్నిధిలో గెహజీ ఉండాలి, కానీ దేవుని సన్నిధి విడిచిపెట్టేసి బయటికి వెళ్ళి వెండి వస్త్రాలు తెచ్చుకున్నాడు, అబద్ధమాడాడు, గురువుని మోసం చేశాడు. అందుకే అక్కడ ఆ మాట ఏమని అడిగాడండి? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ప్రశ్న, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆ దినాల్లో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇదే ప్రశ్న నీకు దేవుడు వేస్తే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? గెహజీని అడిగినప్పుడు గెహజీ ఏమన్నట్టు చదవండి ఆ మాట. చూసారండి, అక్కడ అబద్ధం ఆడాడు, ఇక్కడ అబద్ధం ఆడాడు. చూసారండి, అందుకే లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. దాన్ని చూసి దానికి మనసు పుట్టి అబద్ధమాడు తీసుకున్నాడు. తీసుకుని ఏం చేశాడంటే చివరి వచనం చదవండి, 27వ వచనం. కాబట్టి నయమాను కలిగిన కుష్టి చాలండి. ఏం చేసుకున్నాడంటే అబద్ధమాడి మోసం చేసి చంపించుకున్నాడు. ఆ నయమానేమో దేవుని సన్నిధికి వచ్చి పోగొట్టుకుని వెళ్ళాడు, స్వస్థత పొందుకుని వెళ్ళాడు, దేవుని సన్నిధిలోకి వచ్చాడు. ఈ వ్యక్తి ఏమో దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి లోకంలోకి వెళ్ళి ఏం సంపాదించుకున్నాడంటే వెండి వస్త్రాలు సంపాదించుకుని దాంతోపాటు ఏం చేసుకున్నాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. అందుకే ఈ ప్రశ్న ఏంటది? నీవెచ్చటి నుండి వచ్చితివి. గత దినాల్లో ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడి నుంచి వచ్చితివి? మందిరానికి వచ్చావు. దేవుని సన్నిధిలో ఏముంటుందండి? చదవండి, కీర్తన గ్రంథం 16వ అధ్యాయము. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖం. అది విడిచిపెట్టేశాడు, అబద్ధం ఆడాడు, గురువుని మోసం చేశాడు, కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. తనతో పాటు తన సంతత కూడా అంటించేసాడు. సర్వకాలం అంటండి, ఇంక లేదు. ఆ మొత్తం సంతత అంతా ఎలాగుంది? కుష్ఠరోగమే. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 6వ వచనం. చాలామంది దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నారు, బయటికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడున్నాయండి? 96వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధినున్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములు ఉన్నాయంట. పరిశుద్ధ స్థలం అంటే ఆయన సంఘం. జీవము గల దేవుని సంఘములు ఏముందంటే ఘనత ఉంది, ప్రభావం ఉంది. ఇంకేముందండి? బల సౌందర్యములు ఉన్నాయి. చూడండి, ఎప్పుడైనా ఒక మాట ఎప్పుడైనా ఆలోచించండి. మీరు ప్రభువుతో గడిపినప్పుడు ముఖం కాంతిగా ఉంటుంది, లోకంలో గడిపినప్పుడు బ్లాక్ అయిపోద్ది. ఎప్పుడైనా ఆలోచించారా? అది నా అనుభవం. లోకంతో ఎక్కువ సాహసం చేస్తే ముఖం ఎలాగుంటుందంటే సామాన్యంగా ఉంటుంది. ప్రభుతో గడపండి, ముఖం ఎలాగుంటుందంటే చాలా ప్రకాశిస్తుంది. భోజనం చేయకపోయినా సరే, ఎందుకంటే వాక్యం ఏముందో శక్తి ఉంది. ఎప్పుడైనా చూడండి. అందుకే ఆ మోషే ఎన్ని దినాలండి? 40 దినాలు దేవుని దగ్గర 40 దినాలు అన్నాడు. ఆనాడు గెహజీ సంపాదించాడు, ఏం తెచ్చుకున్నాడండి? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు.
దయచేసి నువ్వు ఏం చేస్తున్నావు? రెండో మాట చూడండి, మనం చదివిన భాగంలోనే నీవేం చేస్తున్నావు. చూడండి, ఈ మాట కూడా రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. ఉమ్, 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 ఉమ్. చాలండి, దేవుడు మాట్లాడుతున్నాడు. నీవేమి చేయుచున్నావు, నువ్వు ఎచ్చడి నుండి వచ్చితివి, నువ్వేం చేస్తున్నావు. ఒక దినాన మరియు చెప్పుద్ది, ఆయన మీతో చెప్పున్నది చేయడి. సంఘం చెయ్యాలి, మన ఇష్టానుసారంగా చేయకూడదు. సేవకుడైనా ఎవరైనా సరే దేవుని మందిరం మహిమతో నింపబడాలంటే ఏముండాలండి? దేవుని మాట వినాలి. చూడండి, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఉమ్, ఉమ్. చాలండి, దేవుని మందిరంలో ఏముంటుందండి? మహిమ ఉంటుంది, మహిమ ఉంటుంది. ఆ మహిమను మనం కోల్పోయామనుకోండి, ఎంత ప్రయాసపడినా వ్యర్థం. అందుకే ఒక మాట అంటాడు కొరింథీయులకు రాసిన పత్రిక, మీరు భోజనం చేసినా పానం చేసినా మీరేం చేసినా ఎవరికి రావాలి మహిమ? దేవునికి రావాలి మహిమ, దేవునికి మహిమ రావాలి. వివాహాలు కూడా సహవాసంలో ఉన్నవాడిని చేసుకోవాలి, సహవాసంలో ఉండాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. వెలుగులో ఉన్న వ్యక్తి చీకట్లోకి వెళ్ళిపోతున్నాడు. చీకట్లో ఉన్న వ్యక్తి వెలుగులో చేసుకుంటాడండి? లోకంలో చూడండి, చేయరు. ఎందుకంటే నేను కూడా అన్య కుటుంబంలోంచి వచ్చాను, వాళ్ళు చేయరు. ఒక చీకట్లో ఉన్న వ్యక్తికి ఏం చేస్తాడు? చేయనంటారు. మనమైతే వాక్యాన్ని అనుసరించాలి. దేవుని వాక్యం ఏంటంటే సత్యం. మనకి దేవుని వాక్యం ఇచ్చాడు ప్రభు, ఆ వాక్యాన్ని అనుసరించి చేయాలి. ఆయన మీతో చెప్పున్నది చేయాలి. చూడండి, రాజుల గ్రంథంలో ఆ మాట చూడండి, 19వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఉమ్, 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 ఉమ్. నీవేమి చేస్తున్నావని ఎవరిని అడిగాడండి? చెప్పండి, ఎవరిని? ఏలి అని. ఏలి ఏం కలిగిందంటే చదవండి ఆ మాట. ఉమ్, 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 ఉమ్. చాలండి, ఎవరు పలికారండి? ప్రభు పలికాడు. నువ్వేం చేస్తున్నావు? ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి. 19వ అధ్యాయం చదవండి, 15వ వచనం. ఉమ్, 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 ఉమ్. చాలండి, ఇక్కడ ఏముందంటే అక్కడ 13వ వచనం, ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖం కప్పుకొని బయలుదేరి గుహవాకిటే నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేస్తున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడింది. ఎందుకంటే ఏం చేస్తున్నాడు అక్కడ? చదవండి, 4వ వచనం చదవండి, 19:4. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడిని కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకున్నాని ప్రార్థన చేస్తున్నాడు. ఏలియాకి పని ఉంది ముందు, కానీ ఈయనేమంటున్నాడండి? మరణాపేక్ష గలవాడే, నా ప్రాణం తీసుకోమంటున్నాడు. ఎందుకని అంటున్నాడంటే 3వ వచనం, కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడు. భయం వేసింది, దేవుని పని ఉంది, కానీ భయపడి పిరికివాళ్ళగా పారిపోవాలనుకుంటున్నాడు. తీసుకోమని ప్రార్థన చేస్తున్నాడు. అయితే ప్రభు మాట్లాడాడు, ఇచ్చట నీవేమీ చేస్తున్నావు. అక్కడ ఒక పని ఉంది చూడండి, 15వ వచనం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చింది ఏమనగా, నువ్వు మరలి అరణ్య మార్గంలో దమస్కు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద అజేయులకు పట్టాభిషేకము. దేవుని పని ఉంది అక్కడ, కానీ ఈయనేమంటున్నాడు? నన్ను తీసేసుకో అంటున్నాడు. ఎందుకనండి చెప్పండి? యెజబేలుకి భయపడ్డాడు, మరణాపేక్ష. కానీ దేవుడి పని కంటే అతను ఏం చేశాడంటే నాకు మరణమే మేలు అనుకుంటున్నాడు. ఆ 16వ వచనం చదవండి. ఇశ్రాయేల్ వారి మీద
నింసి కుమారుని యోహోవ పట్టాభిషేకము నీకు మారుగా ప్రవక్తగా ఉండుటకు అబ్మేలకు వాడైన షాపాతు కుమారుని ఎలీషాకు ముగ్గురిని అభిషేకం చేయాలి. ఈయన ఇద్దరు రాజులుగా పట్టాభిషేకం చేయాలి, ప్రవక్తగా ఎలీషాని చేయాలి. ఈ పని ఉంది. కానీ ఈయనేమంటున్నాడండి, మరణం భయం వేసింది, ప్రాణం కాపాడుకుంటకి. అందుకే ప్రభు అడుగుతున్నాడు, ఇచ్చట నీవేమీ చేస్తున్నావు. ప్రభు మాట్లాడాడు. మొట్టమొదటిగా గెహాజీని ఎలీషా అడిగాడు. ఏమని అడిగాడండి, నీవు ఎచ్చడి నుండి వచ్చావు? ఈయన కూడా నీవిచ్చట ఏం చేస్తున్నావు? మూడోది చూడండి, ఆది కాండము 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఉమ్, 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 ఉమ్. చాలండి. ఆదాము ఎక్కడున్నాడండి? ఆదాము ఎక్కడున్నాడు? భయపడి దేవుని సన్నిధిలో రాలేకపోతున్నాడు. ఎందుకని చెప్పండి? దేవుని సన్నిధికి రాకపోవడానికి కారణం ఏంటంటే దేవుని మాట వినలా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనం దేవుని సన్నిధి ధైర్యంగా రాకపోవడానికి కారణం అంటే ఏదో పాపం ఉంటుంది, ఏదో అవిధేయత ఉంటుంది, ఏదో నిర్లక్ష్యం ఉంటుంది. ఆదాముకు కూడా దేవుడు స్పష్టంగా చెప్పాడు, నువ్వు మంచి చెడ్డలు తెలియడు శుభ్రానాన్ని తినకూడదు, తిన్న దినము నిత్యముగా చచ్చేదు. దేవుడిచ్చిన ఆజ్ఞ అతిక్రమించాడు. అక్కడ ఎక్కడున్నాడండి ఆదాము? ఎక్కడున్నాడో చెప్పాలి. 3 విషయాలు అక్కడ ఉన్నాయి. ఆదాము నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు చూడండి. అక్కడ ఏమంటే మొట్టమొదటిగా ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం దగ్గర ఉన్నాడు. రెండోది అవిధేయత. మూడోది మరణం దగ్గర ఉన్నాడు. మరణం దగ్గర ఉన్నాడు, అందుకే రాలేకపోయాడు. ఆదాము ఎక్కడున్నాడు చెప్పండి? పాపం దగ్గర ఉన్నాడు. ఆదాము ఎక్కడున్నాడు? అవిధేయత, దేవుని మాటగా విధేయత చూపించలా, అవిధేయత కలిగి ఉన్నాడు. మూడోది ఎక్కడున్నాడండి? మరణం దగ్గర ఉన్నాడు, రాలేకపోతున్నాడు. మనం పరీక్షించుకుందామా? గత దినాల్లో మనం ఏం చేస్తాం? ఆ 3 ప్రశ్నలు మళ్ళీ వేసుకోండి. ఏమని అడిగాడండి ఎలీషా గెహాజీని? నువ్వు ఎచ్చడి నుండి వచ్చితివి? ఏలియాని దేవుడు ఏమడిగాడండి? నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎక్కడున్నావు? మనం పరీక్షించుకోండి. గత దినాల్లో ఎక్కడున్నాం? ఏం చేస్తాం? ఎచ్చడి నుండి వచ్చాం? గెహాజీ ఏం పోగొట్టుకున్నాడు? దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. ప్రవక్తగా ఉండాలి ఆయన, కానీ ఏం పోగొట్టుకున్నాడండి? ఆ దేవుని సన్నిధిని పోగొట్టుకుని కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. దేవుని దూరస్తుడు అయిపోయాడు. ఏలియా కూడా దేవుని పని చేయాలి, కానీ ఏమనుకుంటున్నాడండి? ఆ స్త్రీకి భయపడ్డాడు. యెజబెయేలు దానికి భయపడి ఏంటంటున్నాడు? మరణమే చాలు అనుకుంటున్నాడు. మన ఆత్మీయ జీవితంలో మనం ఎంత నష్టపోతున్నాం ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఒకసారి ఈ పరీక్షా సమయంలో ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము, అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే పరీక్షా సమయం ఇది. మనం ఎక్కడున్నాం? ఏం చేస్తాం? ఎచ్చటి నుంచి వచ్చాం? ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. చూడండి.